రాయలసీమకు ఎవరు ద్రోహం చేశారో అందరికీ తెలుసున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. రాయలసీమను కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్న వైసీపీ నేతల విమర్శలకు ధీటుగా బదులిచ్చారు. వైసీపీ హయాంలో రాయలసీమ ప్రాంతంలో ఏ ప్రాజెక్టును పట్టించుకోలేదని విమర్శించారు. గోరకల్లు రిజర్వాయర్కు ₹1 కూడా ఇవ్వని వైసీపీ నేతలు ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో హంద్రీనివాకైతే తట్ట మట్టి కూడా వేసిన పాపన పోలేదన్నారు. ఆఖరికి మోటార్ల బిల్లులు కూడా చెల్లించలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రాయలసీమను అభివృద్ధి చేసి చూపించామని అన్నారు. రాయలసీమకు ద్రోహం చేసింది జగనే అని విమర్శించారు. రేపు కూడా షార్ట్ డిస్కషన్ కూడా ఉంది. వాళ్ళు వాకౌట్ చేయకుండా ధైర్యంగా వచ్చి కూర్చోమని చెప్పండి. ధైర్యంగా వాస్తవాలు విని ఓపుకుండి సమాధానం వినేంత వరకు ఉండమని బొత్స సత్యనారాయణ గారిని మీ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. రేపు వాకౌట్ చేయకుండా లాస్ట్ వరకు ఉండమని చెప్పేసి అడుగుతున్నాం. కమిట్మెంట్ అడుగుతున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, నేను చెప్పింది ఏంటంటే ఏదైతే ఈ క్వశ్చన్ నేననే కాదు, నిన్న మా అధికారులు కూడా అంతా కూడా ఈ క్వశ్చన్ మేము కూడా చూసాం. ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి ఇంతకుముందు మాట్లాడారో దాని మీద నేను క్లారిటీ ఇచ్చాను. ఈ క్వశ్చన్లో ఇతర రాయలసీమ ఎత్తిపోతల పథకాలు అంటే రాయలసీమలో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇందులో వస్తున్నాయనేటువంటిది మాకు ఇచ్చినటువంటి ఆన్సర్. ఓకే, ఇప్పుడు కాకపోతే గౌరవ సభ్యులు రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించే మేము ఇందులో అడిగామని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దాని గురించి కూడా నేను వాళ్ళకి ఇందాక నేను చెప్పింది సరిగ్గా వాళ్ళకి గలాటా వాళ్ళు సరిగ్గా అర్థమైనట్టుగా లేదు. అందుచేత రెండవసారి మళ్ళీ వాళ్ళకి చెప్పదలుచుకున్నా. ఏదైతే చాలా క్లియర్గా అలాగే అధ్యక్ష, ఇప్పుడు ఏదైతే గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష, గారు మాట్లాడారు ఏదైతే పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి అదే ఒక నిమిషం ప్లీజ్ సార్ గౌరవ సభ్యులు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు. నేను ఆన్సర్ చెప్తాను అధ్యక్ష. గౌరవ సభ్యులు బొత్స సత్యనారాయణ మాట చెప్పారు. ఏదైతే అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అని చెప్పారు. మరి అదే రోజు అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు గారు కూడా మాట్లాడారు. ఆ రోజు 2020 సంవత్సరంలో ఎన్జీటీకి మేము వెళ్ళి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాము. ఆపడమే కాదు, హరీష్ రావు గారు కానీ అది ఇంకా అక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులు కూడా చెప్పారు అధ్యక్ష. ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో మేము మాట్లాడాము, దీని మీద ఇంత మించి వెళ్ళకు, నీకు ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరు చెప్పి నీకు ఏం కావాలో అవి నెరవేర్చుకో, నీళ్లు మాత్రం అడక్కని చెప్పి మేము అడిగాం. ఆ రోజే మేము నిలిపివేసామని చెప్పేసి అక్కడ టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు అధ్యక్ష. అంటే నేనేం చెప్తున్నానంటే పొరుగు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.